తిరుపతి తొక్కిసలాట ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓ పోలీస్ అధికారి తప్పదం వల్లే తొక్కిసలాట జరిగిందంటున్నారని, అయితే ఘటనపై లోతైన దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు రాజాసింగ్. తొక్కిసలాటలో 6 మంది చనిపోయినారు. దాంట్లో 5 మెంబర్స్ మహిళలు ఉన్నారు. ఇంకా 48 మెంబర్స్ దాంట్లో ఇంజిట్ కూడా అయినారు ఆ తొక్కిసలాటలో. అంటే ఇది ఎవరు తప్పు ఏంది దానికి ఒక డీప్గా ఎంక్వైరీ జరపాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ వీడియోలో మనం చూస్తున్నాము, ఇవ్వకపోతే ఆ యాక్సిడెంట్ జరిగేది కాదని అక్కడ ఉన్న సాక్ష్యాలు చెప్తున్నారు. అసలు ఇది వాస్తవమేనా, అసలు ఎవరు తప్పు ఉంది అని కొద్దిగా డీప్గా ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 6 చనిపోయినారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా టీటీడీ చైర్మన్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఒక 10 lakhs రూపీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఇంజ్యూర్డ్ అయినారు కదా, వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.